నమస్తే. మీరు చూస్తున్నారు జిఆర్ విధాత న్యూస్. ఈరోజు మనం తెలంగాణలో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిన కేసీఆర్కి నోటీసులు. జస్టిస్ పిసి ఘోష్ ఆధ్వర్యంలో విచారణ కమిటీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేసి కేసీఆర్కి నోటీసులు పంపించిన పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్కు పంపిన నోటీసులకు కేసీఆర్ కమిషన్ ముందుకు హాజరవుతారా కాదా అనే విషయంలో, ఇదే విషయంపై మాట్లాడడానికి మాజీ ఎస్టీయు అధ్యక్షులు బి భుజంగరావు సార్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం వెంకట్ గారు. సార్, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్గా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అనే ఒక నెపంతో కాళేశ్వరం ప్రాజెక్టులో ఈయనకు ముడుపులు అందాయి అనే ఒక నెపంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ఆయనకు నోటీసులు జస్టిస్ పిసి ఘోష్ ఒక కమిషన్గా నియమించి కేసీఆర్కి అందించారు. ఇప్పుడు కేసీఆర్ గారు బయటకు వచ్చి ఆ కమిషన్ ముందు హాజరవుతారా అంటే మీరేం చెప్తారు? జిఆర్ విధాత న్యూస్ ఛానల్తో నేను స్పష్టంగా కాళేశ్వరం ప్రాజెక్టు పైన విషయాలు పంచుకోదలుచుకున్నాను. సార్, తెలంగాణ ప్రజలు విజ్ఞత ఉన్నవాళ్ళు, దూరదృష్టి ఉన్నవాళ్ళు, ఆలోచన పరులు, సమస్యలో లోపం ఎక్కడుందో గుర్తించగలిగేటువంటి జ్ఞానం కూడా ఉన్నవాళ్ళే. చాలామంది అపోహపడుతున్నట్లుగా కాళేశ్వరం పైన పిసి ఘోష్ కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, ఈటెల రాజేందర్ గారికి, ద దెన్ చీఫ్ మినిస్టర్, ద దెన్ ఫైనాన్స్ మినిస్టర్, ద దెన్ ఇరిగేషన్ మినిస్టర్స్కు నోటీసులు ఇచ్చారు అని అంటున్నారు. చాలామంది తెలియక ఏం భ్రమపడుతున్నారంటే ఇది అవినీతి పైన నోటీసులు కాదు. ఈ ప్రాజెక్టు కట్టడం లోపల ఇర్రెగ్యులారిటీస్, ఒక చోట కట్టాల్సిన ప్రాజెక్ట్ ఇంకొక చోట ఎందుకు కట్టిండ్రు, తుమ్మిడిహట్టిలో కట్టాల్సిన ప్రాజెక్టు మేడిగట్ట దగ్గర బ్యారేజ్ ఎందుకు కట్టిండ్రు, మార్చాల్సిన డిజైనింగ్ మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎస్టిమేషన్ పెంచాల్సిన అవసరం ఏమొచ్చింది, ఈ విషయాలపైన మాత్రమే నోటీస్ ఇచ్చినట్టుగా నాకున్నటువంటి సమాచారం, నాకు తెలిసినంత వరకు. అవినీతి జరిగింది అనే దాని మీద నోటీస్ ఇచ్చారు కేసీఆర్ అని చెప్పేసి అంటారు. ఇది జనంలో నోళ్ళల్లో దుష్ప్రచారంగా నలుగుతున్న మాట. ఇప్పుడు రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయండి. కట్టడం ఒక అంత పెద్ద ప్రాజెక్టు, నేను ఏమంటున్నా అంటే ప్రపంచంలోనే 246 టీఎంసీ వాటర్ను 530 మీటర్ల ఎత్తు వరకు ఎత్తి పోసేటువంటి అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. 4 సంవత్సరాల్లో ప్రపంచంలోనే అతి గొప్ప ప్రాజెక్టుగా కీర్తించబడింది. నిర్మాణం జరిగింది. ఇవాళ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నాగం జనార్దన్ రెడ్డి గారు దాని మీద కేసు వేశాడు. గతంలో అతను బీజేపీలో ఉన్నప్పుడు కేసు వేశాడు, బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు. అది విచారణకు వచ్చి ఫైనల్ తీర్పు చెప్పారు. ఇవాళ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే చాలా ఉపయోగకరమైనటువంటి ప్రాజెక్టు, తెలంగాణ బీడు భూములకు వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు, ప్రపంచంలోనే ఆసియా ఖండంలోనే అతిపెద్ద ప్రాజెక్టు, 4 సంవత్సరాల్లో కట్టడం అనేటువంటి ఒక అద్భుత ఘనకార్యం అని చెప్పేసి కీర్తించిన ఇంత గొప్ప ప్రాజెక్టును పట్టుకొని అబాసు పాలు చేసి అప్రతిష్ట పాలు చేయాలి, కేసీఆర్ను సమాజం లోపల విలువ లేకుండా చేయాలి అని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రయత్నాలు అన్నింటినీ కూడా చిల్లర ప్రయత్నాలు, చిలిపి ప్రయత్నాలుగానే సమాజం, తెలంగాణ ప్రజలు ప్రస్తుతం చూసేటువంటి దృష్టి ఉన్నది. ఇప్పుడు మీకు తెలుసా వెంకట్ గారు, ఇప్పుడు తెలంగాణ లోపల ప్రజలు ఏమనుకుంటా ఉన్నారంటే అసలు ఖర్చు పెట్టిందే 93,000 కోట్లు అయితే అసెంబ్లీలో మాట్లాడుతూ ఈయన ఇచ్చిన శ్వేతపత్రం మీద, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి శ్వేతపత్రం మీద, కాళేశ్వరం మీద జరిగినటువంటి సుదీర్ఘ చర్చలో భాగంగా ఖర్చు పెట్టింది, రిలీజ్ చేసినటువంటి డబ్బులు 93,000 కోట్లు మాత్రమే అయినప్పుడు 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుందో మరి కాంగ్రెస్ మేధావులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఖర్చు పెట్టింది 93,000 కోట్లు, దాంట్లో 1,00,000 కోట్ల అవినీతి జరుగుతుందండి ఎక్కడైనా. అంటే మీరు అబద్ధాలు మాట్లాడినా అతికినట్టనే చెప్పండి. లేదా అబద్ధాలు మాట్లాడితే మరీ ఇంత సత్యానికి దూరంగా ఉండే విధంగా, ప్రజలకు మీ లోగుట్టు తెలిసిపోయే విధంగా అబద్ధాలు మాట్లాడొద్దని చెప్పి ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకోవాలి. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆకాశం పైన ఉమ్మేస్తే తిరిగి నీ ముఖం మీదనే పడ్డట్టుగా కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, ఈటెల రాజేందర్ గారు కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ చేసిన కృషి
చాలా గొప్పది. ఎందుకు చెప్తున్నా ఈ మాట? తెలంగాణ రాష్ట్రము నీళ్ళల్లో సమైక్య రాష్ట్ర కుట్రలకు బలైనటువంటి దాంట్లో నుంచే మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు అనే నినాదంతో మాత్రమే ఇవాళ నీటి సామర్థ్యాన్ని, నీటి నిల్వ సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునే దాంట్లో భాగంగా మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కేసీఆర్ గారు చేసిందని తెలంగాణ ప్రజలంతా భావిస్తూ ఉన్నారు. ఎన్ని లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది. పంజాబ్ లాంటి రాష్ట్రాన్ని తలదన్ని అన్నపూర్ణగా తెలంగాణ విలసిల్లినటువంటి పరిస్థితిని రైతులు చూశారు. నేడు నీళ్లు లేక బీడు పొలాలుగా మారుతున్నటువంటి పరిస్థితి. వరి పొలాలను వాళ్ళే నిప్పు పెట్టుకొని తగలబెట్టుకొని కంటికి పుట్టడి ఏడ్చినటువంటి పరిస్థితిని కూడా ఇలా తెలంగాణ రాష్ట్రంలో మీరు చూశారు, మేము చూసాం. తెలంగాణ ప్రజలు వాస్తవానికి మీరు అన్నట్టుగా తెలంగాణ రాష్ట్రంలో అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకంగానో కావచ్చు, లేకపోతే కాళేశ్వరం నుంచే కావచ్చు, మే నెలలో కూడా మా చెరువులు మత్తళ్ళు దుంకినాయనే మీడియాలో వార్తలు వచ్చాయి. వాస్తవానికి దుంకాయి. మన మంత్రులు అంటే తెలంగాణ గత మంత్రులు వెళ్ళి వాళ్ళు తూములు గేట్లు ఎత్తిన రోజులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఆ పరిస్థితి లేకపోను ఇప్పుడు కేసీఆర్ అనే ఒక మాజీ ముఖ్యమంత్రి కాళేశ్వరం పైన కట్టాల్సిన చోట కట్టలేదు, పెట్టాల్సిన డబ్బులు పెట్టలేదు, ఎక్కువ డబ్బు ఖర్చు చేశాడు అని చెప్పేసి అవినీతి ఆరోపణ చేయడాన్ని, వీళ్ళు ఆయన నిర్మించిన ప్రాజెక్ట్ని ఇలా కాదు మీరు నిర్మించడము, ఇంకో వేరే రకంగా నిర్మించాలి అనేదాన్ని అడుగులేయకుండా ఇప్పుడు కేసుల వైపు, కమిషన్ల వైపు ఈ విషయాన్ని తిప్పడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందే జలయజ్ఞం అనేదాన్ని రాజశేఖర రెడ్డి గారు శ్రీకారం చుట్టాడు. మరి ఈ ప్రాణహిత చేవెళ్ళ ఇప్పటిదేం కాదు, అప్పటిదే. మరి ఎల్లంపల్లి కూడా అప్పటిదే, ఎస్ఆర్ఎస్పి కూడా అప్పటిదే, నిజాం సాగర్ అప్పటిదే, ఎస్ఎల్బిసి అప్పటిదే, పాలమూరు ఎత్తిపోతలు అప్పటిదే, పాలమూరు ఎత్తిపోతే అప్పటిదే. ఇవన్నీ కూడా అప్పటివే కదండి. అంటే ఆ రోజు జలయజ్ఞం ప్రకటించిన రోజు ఒక్కొక్క ప్రాజెక్టుకు అంచనా వ్యయం రాజశేఖర రెడ్డి గారు ఎంత పెట్టిండ్రు, ఎంత అంచనా వ్యయం పెరిగింది, ఎన్నింటికి అనుమతులు వచ్చినాయి, ఎన్ని నిర్మాణాలు మీరు ప్రారంభించారు, ఎన్నింటిని కంప్లీట్ చేసారు, కంప్లీట్ చేసిన వాటిల్లో ఎంతవరకు మీరు నిల్వ నీటి సామర్థ్యం చేసిండ్రు. కిరణ్ కుమార్ రెడ్డి గారు పొయ్యే మొదలు సమైక్య ఆంధ్ర పార్టీ పెట్టి ఏపీలో పోటీ చేసిన ఇక్కడ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే, ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు ఉండయి, నిధులు ఉండయి, కరెంటు ఉండదు, నక్సలీల రాజ్యం అయిపోద్ది అని చెప్పేసి హేళనగా మాట్లాడిన పరిస్థితి. ఒక్క రూపాయి కూడా మీ రాష్ట్రానికి నేను నిధులు ఇయ్యను, ఏం చేసుకుంటారో చేసుకోకండి అన్నప్పుడు ఇవాళ మాట్లాడే సోకాల్డ్ కాంగ్రెస్ మంత్రులు అంతా, సీనియర్స్ అంతా ఆ చట్టసభలో అసెంబ్లీలో ఉన్నారు కదా. మరి మీ చెవులు చిల్లులు పడలేదా? మీ మెదళ్ళు పనిచేయలేదా? మీకు రోషం పౌరుషం పురస్కరాలేదా? తెలంగాణ రాష్ట్రం కోసం నడుము కట్టి ఒక్కడుగా బయలుదేరి పిడికడు మంది సమీకరించుకొని వేలాదిగా లక్షలాదిగా జనాన్ని సమకూర్చుకొని ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చావునట్లు తలపెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి ముఖ్యమంత్రి గారిని, మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని అభాసు పాలు చేస్తే ఎవరి పరువు పోతుంది? రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణ రాష్ట్ర పరువు మీకు వేరుగా ఒక పక్కన దివాలా తీసిందని, అప్పులు ఉడతలేవని, రాష్ట్రంలో దరిద్రం ఏరుతుందని, ఈ మా చెప్పులెత్తుకపోవడంలోకి చూస్తున్నారని, దొంగను చూసినట్టు చూస్తున్నారని చెప్పేసి మీరు ఆ రకంగా మాట్లాడుతూ అండాల బామలు పోటీలు పెట్టి 100 కోట్లు తగలబెడుతున్న పరిస్థితిని కూడా రాష్ట్ర ప్రజలు చూసి, కానీ ఈ ప్రాజెక్టులకు రిపేర్ మాత్రం చేయట్లేదు. ఒక్క ప్రాజెక్ట్ కాపర్ డ్యామ్ పెట్టి ఒక్క పిల్లరు పర్ర వాస్తే పలిగితే దాన్ని రిపేర్ చేసుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు మీరైనా నేనైనా ఇల్లు కట్టుకుంటాం, ఇల్లు కట్టుకున్నప్పుడు పర్రెలు వాస్తాయి, ఇల్లు కూల కట్టుకుంటామా? ఆ ఇంటిని రిపేర్ చేస్తాం, దాన్ని సిమెంట్ పెడతాం, రిపేర్ చేస్తాం, మళ్ళా యథావిధిగా మార్చుకుంటాం. అట్లా మీరు చేయకపోగా కేవలం కేసీఆర్ మీద రాజకీయ కక్షతోని కేవలం ప్రజల ముందు ముద్దాయిగా దోషిగా నిలబెట్టాలనే ఒక కుట్రలో భాగంగా నేరస్వభావంతో మీరు ఏం చేశారంటే, అందులో మేడిగడ్డలో నీళ్లు నింపకుండా సముద్రంలోకి మీరు నీళ్లు వదిలేసారు. మేడిగడ్డలో నీళ్లు లేవు కాబట్టి ఎస్ఆర్ఎస్పి సెకండ్ ప్రాజెక్టులో నీళ్లు లేవు, మిడ్ బ్యానర్లో నీళ్లు లేవు. మిడ్ బ్యానర్లో ఎస్ఆర్ఎస్పిలో వాటర్ ఉంటే సూర్యాపేట దాకా నీళ్లు పారినాయి కదా, సూర్యాపేట తుంగతుర్తి దాకా వాటర్ వచ్చి మల్లన్న సాగర్కి వస్తాయి, ఇటు నుంచి సిటీకి వస్తాయి. ఇవన్నీ రిజర్వాయర్లన్నీ కూడా కలకల్లా ఆడేటివి. కొండపోచమ్మ సాగరు, మల్లన్న సాగరు, రంగనాయక సాగరు ఇవన్నీ కూడా నిండినాయి కదా. మరి ఆనాడు నీళ్లు అంతగానం ఎందుకున్నాయి, ఈనాడు ఎక్కడ చూసినా కూడా నీళ్ళు దొరకని పరిస్థితి ఎందుకున్నది?
భూగర్భ జలాలు అడుగంటిపోయినాయండి. 100 ఫీట్లు బోర్లు వేసినా నీళ్లు దిక్కులేనటువంటి పరిస్థితి వచ్చింది. ఎలా చూస్తారు మరి? ఇప్పుడు అది రిపేర్ చేయకపో మీదికేంచి ఇది ఈయనని కమిషన్ ముందు హాజరు కావాలని చెప్పడాన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు చాలా ఈజీగా సులభంగా అర్థమైపోద్దండి అర్థం చేసుకుంటే. నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ మీరు మొన్న ఎస్ఎల్బిసి పోయింది. ఎంతమంది చనిపోయారో చూసినాం, కూలిపోయింది. 3 నెలలది మీరు శవాలను బయటికి తీయాలని అసమర్థ ప్రభుత్వం కదా ఇది, అసమర్థ ముఖ్యమంత్రి కదా. చేపల కూర చేపల పులుసు వండించుకొని పులుసు మంచిగా ఉందా కూర కమ్మగా ఉందా అని మాట్లాడినటువంటి వెంకటరెడ్డి మంత్రిని చూసిన వాడ. మట్టెం ప్రాజెక్టు మహబూబ్ నగర్ జిల్లాలో మునిగిపోయింది చూసినాము. ఇట్లా మీ కాంగ్రెస్ హయాం లోపల ఈ 1.5 yearల శిథిలమైన కూలిపోయిన ప్రాజెక్టుల విషయంలో ఎన్డీఎస్ఏ ఎందుకు స్పందించలేదు? ఒక్క పిల్లలు మాత్రమే కుంగిపోతే వెంటనే గంటల మీద మేఘాల మీద వచ్చేసి మీరు ఏ విధంగా మరి ఏం చేయాలనుకునే తెల్లార వరకు రిపోర్ట్ ఇస్తారండి. అంటే ఇంజనీర్లు రావాలి, విచారణ కమిటీ రావాలి, అధ్యయనం చేయాలి, లోతుపాతులు చూడాలి, కారణాలు తెలుసుకోవాలి, విశ్లేషించాలి, అప్పుడు కదా రిపోర్ట్ ఇవ్వాల్సింది. గంటల్లో ఒక ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా? అంటే ఇక రానున్న కాలంలో ఏమైందంటే ఒక ప్రాజెక్టు కట్టాలనుకున్న ముఖ్యమంత్రి కూడా ఈ ప్రాజెక్టు కడితే నాకేం రాకపోగా నా ఉన్నవిలో పోతే ఉన్న అబాసు పాలైపోతుంది, మొత్తం 10 మందిలో పెట్టి పలసన చేస్తారు, ఏదో నడుస్తున్నదాన్ని నడపాలి తప్ప ఎవడేం చేయొద్దనే కాడికి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చూసినాక రాజకీయ నాయకులకు అర్థమవుతున్న భయపడుతున్న పరిస్థితి దాపురించింది. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, పిసి ఘోష్ అనేటువంటి విచారణ కమిషన్లో ఉన్న జస్టిస్ రిటైర్డ్ జడ్జి, చాలా పేరున్నటువంటి మచ్చలైనటువంటి నీతిపరుడైనటువంటి జడ్జి. నాకు ఈ వయసులో నాకు వద్దు మొర్రో, నేను రాలేను, నాకు విచారణ వద్దు, ఈ కమిటీలు నాకు వద్దు అని అంటే బలవంతంగా దాన్ని ఒప్పించి పిసి ఘోష్ గారిని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది. పిసి ఘోష్ గారికి ఆత్మవంచన చేసుకొని తప్పుడు రిపోర్ట్ ఇచ్చే అలవాటు లేదు, ఆ అవసరం ఉన్నా కూడా దాన్ని లెక్క చేసే మనిషి అంతకంటే కాదు. ఇలా కేసీఆర్ గారికి కానీ గత ప్రభుత్వానికి కానీ హరీష్ రావు గారికి కానీ ఈటెల రాజేందర్ కానీ నోటీసు అవినీతి గురించి పోయినా అవకతవకల గురించి పోయినా జడుచుకొని భయపడి పారిపోయే రకాల. అదే విషయానికి వస్తున్నా, ఇంత ముందుకు విద్యుత్ పైన అవినీతి జరిగింది, విద్యుత్ కొనుగోలు పైన అని చెప్పినప్పుడు కమిషన్ పిలిస్తే కేసీఆర్ గారు కానీ విద్యుత్ శాఖ మంత్రి కానీ హాజరు కావడం కంటే ముందు కేసీఆర్ గారు ఇంకా హాజరు అవ్వాలి అనే కంటే ముందు సుప్రీంకోర్టుకి వెళ్ళి వాళ్ళు ఈ కేసు మా మీద కావాలని ఆరోపిస్తారు అని చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇప్పుడు పిసి ఘోష్ పిలిచే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరిగిన విచారణ కోసం పిలుస్తుండు, అదే ఎంక్వైరీ కోసం పిలుస్తుండు. ఇప్పుడు కేసీఆర్ గారు స్ట్రైట్గా మీరు చెప్పాల్సింది, కేసీఆర్ గారు హాజరు అవుతారా? పిసి ఘోష్ గారి కమిషన్ ఈ 13-14 నెలల కాలంలో కనీసం 6-7 సార్లు వాయిదాల టైము గడువు పొడిగింపు జరుగుతూనే ఉంది. అవును, 6 times ఇప్పటికి పిసి ఘోష్ గారి దగ్గరికి విచారణలో భాగంగా విద్యుత్ శాఖలో పనిచేసే ఇంజనీర్ రఘు గారు, కోదండరామ్ గారు కూడా వెళ్ళారు. వారు అడిగిన దానికి వీళ్ళు చెప్పినటువంటి చేసిన ఫిర్యాదుల్లో చెప్పిన అంశాల్లో చాలా విషయాలు వారి దృష్టికి ఫిర్యాదుల రూపంగా తీసుకొచ్చారు. జస్టిస్ పిసి ఘోష్ గారు ఏమడిగినంటే, మీరు చెప్పే వాటికి మీరు చేస్తున్న ఫిర్యాదులకి ఆధారమైనటువంటి సాక్ష్యాలు ఏమైనా మీ దగ్గర ఉన్నాయా అని అడిగినప్పుడు ఈ ఇద్దరు మహానుభావులు ఏం చెప్పారంటే, పత్రికలలో వచ్చింది, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చినవి ఆధారాలు సార్ అని చెప్పారు. పిసి ఘోష్ గారు వీటిని ఆధారంగా విచారణ తీసుకోదు, వీటిని తిరస్కరిస్తుంది, పక్కా ఆధారాలతో మళ్ళీ వచ్చినప్పుడు రండి అని దండం పెట్టి 5 నిమిషాల్లో వీళ్ళని బయటికి పంపిన పరిస్థితి ఉంది. అంటే కంకణం ఎక్కడ కట్టుకున్నారా అంటే, గంత పెద్దగా గంత మందిని సమీకరించుకొని తెలంగాణ జేఏసీకి కన్వీనర్గా పనిచేసిన కోదండరామ్ గారు, మీరు కొంచెమైనా ఆలోచన చేయాలి కదా. మీ హయాంలో, మీ పోరాటంలో, మీ భాగస్వామ్యంతో కూడా ఈ తెలంగాణ వచ్చింది కదా. తెలంగాణ పరువు పోతే, తెలంగాణ పరువు తీస్తే, ప్రతిష్ట తీస్తే అందరూ దొంగలే, అవినీతి పరులే తెలంగాణ రాష్ట్రంలో అనేటువంటిది మీరు ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నారా? దీనివల్ల మీరు సాధించదలుచుకున్నది ఇకనైనా నా విజ్ఞప్తి కోదండరామ్ లాంటి వాళ్ళకి, రఘు లాంటి వాళ్ళకి, తెలంగాణ మేధావులందరికీ కూడా విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోండి. ప్రాజెక్టు ఊరికనే తుమ్మిడిహట్టి దగ్గర కట్టాల్సి ఉండే, మేడిగడ్డ దగ్గర కట్టిండ్రు అంటే, తుమ్మిడిహట్టి నుంచి కట్టాల్సిన ప్రాజెక్టును మహారాష్ట్ర పర్మిషన్ ఇవ్వనందువల్ల, ఎత్తు తగ్గిస్తేనే పర్మిషన్ ఇస్తామని అంటే ఎత్తు తగ్గించనందువల్ల, మరి మీరు సెంట్రల్లో కాంగ్రెసే అధికారంలో ఉంది, రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెసే ఉంది, మరి ఇక్కడ అక్కడ 2 చోట్ల మీరే ఉన్నప్పుడు పర్మిషన్ ఎందుకు తీసుకొని ఈ పని ఎందుకు చేయలేకపోయారు మీరు?
అంటే చేసిన దానిలో కాళ్ళల్లో కట్టెలు పెట్టడానికి పనికొస్తారా మీరు? ఉమ్, అంటే ఎక్కడంటే నీటి నిలువ ఎక్కువ ఉంటుందో ఆ నీటి నిలువ ఉన్న దగ్గర సిడబ్ల్యూసి అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ మేరకే మేడిగడ్డ దగ్గర ప్రాజెక్ట్ కట్టడం అనేది జరిగింది. 365 రోజులు వాటర్ లభ్యత ఉంటది కాబట్టి. అవును, లభ్యత ఉంటుంది కాబట్టి అక్కడ ప్రాజెక్ట్ కట్టారు, అక్కడ బ్యారేజ్ కట్టారు. ఉమ్, మీరు తుమ్మిడిహట్టి గడ్డ దగ్గర కట్టేది ఉండని ఇవాళ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే ఉమ్. మరి మేడిగడ్డను మీరు ఎండబెట్టదలుచుకున్నారా? పోనీ ఇప్పుడు ఇదే విషయానికి వస్తే తుమ్మిడిహట్టి దగ్గర ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి గత 1.5 సంవత్సరం అవుతుంది. 1.5 సంవత్సరం నుంచి ఎలాంటి పనులు ఏమైనా మొదలయ్యాయా? అసలు తుమ్మిడిహట్టి అని అనడమే తప్ప, తుమ్మొచ్చినప్పుడు తుమ్మడమే తప్ప, ఆలోచన వచ్చినప్పుడు అరవడమే మాట్లాడమే తప్ప, తుమ్మిడిహట్టి మీద మీరు చేసినటువంటి సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన నివేదికను మీరు పరిశీలించారా? 105 మీటర్ల వెడల్పు ఉన్నది మేడిగడ్డ దగ్గర కట్టుకోవచ్చని ఇచ్చిన రిపోర్టును మీరు చూడలేదా? 105 మీటర్ల విడ్త్ ఉన్న కాడ 100 మీటర్ల వరకు 5 మీటర్లు తగ్గించి కేసీఆర్ గారు కట్టింది మీకు కనబడలేదా? అంటే ఏ రకంగా చూసినా కూడా మేడిగడ్డ ప్రాజెక్ట్ కరెక్ట్గా అయినప్పుడు తుమ్మిడిహట్టి అనే ప్రస్తావన ఎందుకు వస్తుంది? అంటే తుమ్మిడిహట్టి దగ్గర ఒక బ్యారేజ్ కట్టి 1000 కోట్ల ఎస్టిమేషన్ పెంచి మరి రేవంత్ రెడ్డి గారు కూడా అవినీతికి మరి ఏమైనా దారి దొరుకుతుందని వెతుకుతున్న పరిస్థితే. ఒకవేళ అదే మీ ఆలోచన అయితే మరి కట్టినటువంటి మేడిగడ్డను ఏం చేయదలుచుకున్నారో కూడా చెప్పాలి కదా. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒక రాఫ్ట్లో 3 మీటర్ల రాఫ్ట్, 20 మీటర్ల పిల్లర్ హైట్, మరి అన్ని 189 పిల్లర్లు ఉన్నాయి. ఆడ 10 రాఫ్ట్లు ఉంటాయి. 89 పిల్లర్లలో మరి 3 పిల్లర్లే ఎందుకని, అందులో ఒక్క పిల్లర్కు మాత్రమే క్రాక్ ఎందుకు వచ్చింది? ఇది అనేక రకాల అనుమానాలతో కూడింది. ఈ మధ్యలో వీరమల్ల ప్రకాష్ అసలు విచారణ అక్కడ చేపట్టాలి కదా. ఈ వీరమల్ల ప్రకాష్ గారు ఈ మధ్యలో మాట్లాడుతూ అసలు నీటి నిలువ ఉన్నప్పుడు అసలు ఆ రకంగా జరగదు. వరదకు వచ్చినప్పుడు 27 లక్షల క్యూసెక్ల వాటర్ ఉన్నప్పుడు, అంత ఒత్తిడిని తట్టుకొని ఉన్నప్పుడు, నిలబడ్డప్పుడు 2019లో ఆ రకమైన అవకాశం రావాలప్పుడు పోతే 10 రాఫ్ట్ పోవాలి. ఒక రాఫ్ట్కు మంచి క్వాలిటీ ఉంటుంది, ఇంకొక రాఫ్ట్కు మంచి క్వాలిటీ ఉంటుందా? క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఎక్కడ ఒక పిల్లర్కే లోపం వస్తుందా? కాబట్టి అంత పెద్ద సౌండ్ ఎందుకు వచ్చింది ఆ రోజు? ఏమైనా కుట్ర జరిగిందా? ఏమైనా బాంబు బ్లాస్ట్ చేశారా? ఇంకేదైనా చేశారా? అనేక అనుమానాలు ప్రజలకు ఉన్నాయి. ప్రజలకు కూడా ఎవరి మనసుల్లో వాళ్ళకు ఏదో జరిగింది అనుకుంటున్నారు తప్ప మరి ఆ రాజకీయ ఎన్నికల ఆడావిడిలో జరగలేదు అనుకుందాం. ఇవాళ కూడా ఒక ఎంక్వైరీ ఆ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయినటువంటి ఎఫ్ఐఆర్ కంప్లైంట్ మీద ఇప్పటికీ విచారణ ప్రభుత్వం ఎందుకు చేపట్టలేకపోతా ఉంది? సూటిగా నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఎటు చేసి ప్రభుత్వాన్ని అబాసు పాలు చేయాలి. మీరు ఈ ఫార్ములా రేస్ అని చెప్పేసి కేటీఆర్ గారిని అబాసు పాలు చేసి కేసు పెట్టి లోపల వేయాలి, జైలుకి పోతాడు, ఇవాళ పోతాడు, రేపు పోతాడు, లోపల వేస్తామని ఎన్నో స్టోరీలు అల్లింది కదా. తీసుకున్న వాళ్ళకి ఇచ్చిన డబ్బులేని, రిలీజ్ అయిన డబ్బులేని అవినీతి ఎక్కడ జరిగిందని కేటీఆర్ గారు కడిగిన ముత్యంగా స్పష్టంగా చెప్పిండు కదా. మరి ఇందులో కూడా అసెంబ్లీ సాక్షిగా 93,000 కోట్లే ఖర్చు పెట్టినప్పుడు 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది అనేది ఎవరైనా నమ్మే పరిస్థితి ఉంటుందా? ఉండదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాలయాపన చేయడానికి, జనాలను డైవర్ట్ చేయడానికి జరుగుతున్న విషయం అంటారు. అది కాంగ్రెస్ వచ్చిన కాడ నుంచి 18 నెలల్లో చేసే వద్ద డైవర్షన్ పాలిటిక్సే కదా. అన్ని డైవర్షన్సే కదా. ఒకటి కాదు, 2 వచ్చిన కాడ నుంచి మొత్తం అయ్యే కదా డైవర్షన్ పాలిటిక్స్. ఇవాళ కూడా చూడండి, మొత్తం హైదరాబాద్ నగరంలో హైడ్రా హల్చల్ చేసి హైడ్రా కూల్చివేతలు పేల్చివేతలు అని జరుగుతూ ఉంది. అంటే జనాల్లో ఒక రకమైనటువంటి భయోత్పాత వాతావరణాన్ని, జనాల్లో భావోద్రేకాన్ని రెచ్చగొట్టి ఒక భయపడేటువంటి పరిస్థితిని క్రియేట్ చేయడం ఈ ప్రభుత్వ సుస్థిరకు తార్కాణం కాదు. వచ్చేటువంటి కంపెనీలు కానీ, పెట్టే పెట్టుబడులు కానీ, ఇవన్నీ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. రైట్ సార్. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఇది డైవర్షన్ పాలిటిక్స్ కోసం చేస్తున్న విషయము. కేసీఆర్కు దీని నుంచి అయ్యేది ఏమీ లేదు, ఒరిగేది ఏమీ లేదు అని అంటున్నారు. నేను ఒకటే అంటున్నా వెంకట్ గారు, ఆఫ్టర్ ఆల్ గీ విచారణలు, గీ పిలుపులు, వీటి ముందర సంజాయిషి చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అవసరం ఏముందండి? హరీష్ రావు గారు పోతారు, స్పష్టంగా చెప్తాడు. కేసీఆర్ గారు ఆన్లైన్ తన రిపోర్ట్ సబ్మిట్ చేస్తాడు. దెన్ ఆ ఫైనాన్స్ మినిస్టర్ నాకేం సంబంధం, అప్పుడు ఉన్న దాని ప్రకారం వచ్చిన దాని ప్రకారం మా ఫైనాన్స్ సెక్రటరీస్ నేను అమౌంట్స్ రిలీజ్ చేసిన. రిలీజింగ్ ప్రాపర్గా ఉందా, ఇంప్రాపర్గా ఉందా అనే విషయం వరకు నేను చెప్పదలుచుకున్నా. దాని ఎస్టిమేషన్ పెరిగిందా, తగ్గిందా, ఎక్కడ కట్టే ప్రాజెక్టు, ఎడ కట్టిండు, ఎందుకు కట్టారు, దానికి ఫైనాన్స్ మినిస్టర్ సంబంధం లేదని తను ఆన్సర్ చెప్పిండు.
కేసీఆర్ గారు ఇంత పెద్ద ప్రాజెక్టు మరి 3 బ్యారేజీలతో ఇన్ని టన్నెల్స్తో ఇన్ని 1530 కిలోమీటర్ గ్రావిటీ కెనాల్స్తో ఉన్న ఈ కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు ఇంత తొందరగా చేపట్టాల్సి వచ్చిందో, తెలంగాణ కర్వేందో, తెలంగాణ బర్వేందో, తెలంగాణ బ్రతుకులేందో తెలిసిన వ్యక్తి కాబట్టి, విజయనగరం సీఎం కాబట్టి కేసీఆర్ గారు ఆ ప్రాజెక్టును త్వరితగతిన కంప్లీట్ చేసి పచ్చని హారంగా పంట పొలాలుగా తెలంగాణను మార్చిన పరిస్థితి ఉంది కదా. గంత పెద్ద పని చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ విచారణను నుండి పారిపోతాడని మాత్రం నేను అనుకోవడం లేదు. ఎదుర్కోవడానికి, విచారణ ఎదుర్కోవడానికి, సమాధానం చెప్పడానికి అనేక దశల్లో అనేక మార్గాలు ఉంటాయి. అందులో ఏ మార్గం అవలంబిస్తాడనేది నేను ఊహించి చెప్పలేను. ఖచ్చితంగా ఏం జరుగుతుందో జరిగినాడు మీకు నాకు తెలిసే అవకాశం ఉంటుంది. కానీ తెలంగాణ ప్రజలకు నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా సార్. అయితే ఒక్కటి చివరిగా, మీరు ప్రస్తుతం ఇప్పుడు కేసీఆర్కి నోటీసులు ఇచ్చారు, కమిషన్ ముందు హాజరు కమ్మంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వాటర్ పరిస్థితి ఎలా ఉందో తెలుసు. ఇదంతా చూసి తెలంగాణ ప్రజానికం ఏమనుకుంటున్నారు అంటే మీరేం చెప్తారు? తెలంగాణ ప్రజలు ఈ కాళేశ్వరంలో అవినీతి, మేడిగడ్డ, తుమ్మిడిహట్టి ఇవన్నీ ఎవరు పట్టించుకోవట్లేదండి. రైతుకి ఏం కావాలి? టైంకు నీళ్లు కావాలి, టైంకు పెట్టుబడి సాయం కావాలి, టైంకు ఆదుకుంటోడు కావాలి, తను పంట పండించుకుంటే కష్టం లేకుండా చూసేటోడు కావాలి. గవన్నీ గవన్నీ ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ఇప్పటికి వాళ్ళ కళ్ళకు కనబడుతున్నాడు, మనసులో నిలబడుతున్నాడు. ఈ ముఖ్యమంత్రి వచ్చిన కాడ నుంచి ఎండబెట్టుడు, నిండబెట్టే పరిస్థితి లేదు. ప్రాజెక్టులలో వదిలేసిండు. నిండే కాలంలో ఎండుతున్నాయి, పండే కాలంలో పంట పొలాలు ఎండిపోయినాయి. ఎక్కడ ఏం లేదు పరిస్థితి. ఏదన్నా కర్మకో పుణ్యానికో పాపానికో ఇంత పంట పండిందంటే మా కేవీపీ సెంటర్స్ లేవు, అలా కొనే దిక్కు లేదు. అకాల వర్షాలు వచ్చి పడిపోతే మందలేసినోడు లేడు. అనేక మంది రైతులు గుండె పగిలి ఏడుస్తూ ఉన్నారు. మీకు తెలుసా అండి, 500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు 1.5 ఇయర్ల 18 నెలల్లో. చరిత్ర 521 మంది రైతులు గుండె ఆగిపోయి చచ్చిపోయిన పరిస్థితి. లక్షల రూపాయలు పెట్టుబడి చేతికి పంట రాకుండా పంట పొలాలు నాశనం పెట్టి ఏముంటది రైతుకు? కాబట్టి నీళ్లు లేకనేనా ఎక్కడ వచ్చినాయండి? నా భూమే ఉన్నది గుమ్మడెల్లి గ్రామంలో, తుంగతుర్తి మండలంలో. చుట్టూ పంట పొలాలు ఉండేవి. ఇవాళ అన్ని కూడా పంట పొలాలు ఎక్కడండి, మొత్తం ఎండిపోయిన. ఇంత ముందుకు కాలమై వర్షాలు పడి నీళ్ళు వచ్చినాయి అని అంటున్నారు కదా. అంటే అప్పుడు ఏమన్నా కేసీఆర్ గా సపరేట్ గా నీళ్ళు ఇచ్చారా? ఎన్నడైనా కురిసే వర్షాలు అధికంగా కురవచ్చు, అసలు కురవకుండా ఉండొచ్చు, మామూలు కురవచ్చు. సరాసరి వర్షపాతం లెక్క చూసినప్పుడు రేవంత్ రెడ్డి గారు 1.5 ఇయర్లో లాస్ట్ ఇయర్ వర్షాలు పడలేదని ఎవరన్నా చెప్తారా? సరాసరి వర్షపాతం మంచిగానే ఉంది. కాకుంటే ఆ నీళ్లను గోదావరిలో బ్యారేజీలలో నిలుపుకునే తెలివి, నిలుపుకునే సామర్థ్యం, నిలుపుకునే నిండు మనసు రైతులను ఆదుకోవాలనేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేకపోవడం వల్లనే నీళ్లను గోదావరి పాలు చేసారు. ఇంకొక విషయం చెప్తున్నా మీకు, చెప్పండి. ఇది పెద్ద కుట్ర. అంటే మేడిగడ్డను అబ్బాసు పాలు చేసి కాళేశ్వరాన్ని తేల్చేస్తే, కాళేశ్వరాన్ని ముంచేస్తే దాన్ని నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నారు, కానీ వీళ్ళే దాన్ని కూలేశ్వరంగా మారుస్తూ ఉన్నారు. కాళేశ్వరాన్ని కూలేశ్వరంగా ముంచుతున్న ఘనత ఎవరికంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది. ఈ కుట్ర అంతా ఎక్కడి నుంచి అంటే సమైక్య రాష్ట్రం ఉన్న కానుండే తెలంగాణ పైన జరుగుతున్నటువంటి నీళ్ళల్లో కుట్రలో భాగమే ఇవాళ కాళేశ్వరం పైన జరుగుతున్నటువంటి కుట్ర. ఇప్పుడు తుమ్మిడిహట్టి దగ్గర తక్కువ టీఎంసీ సామర్థ్యం ఇంకొకటి కట్టినా ఇప్పటికే చంద్రబాబు నాయుడు అన్నాడు బనకచెర్ల ద్వారా మొత్తం వాటర్ని తీసుకెళ్తామని. కేంద్ర ప్రభుత్వం ఇందులో బీజేపీ పాత్ర కూడా ఉంది. బీజేపీ టీడీపీ పార్టీలు కొత్త ప్రాజెక్టుగా నదుల అనుసంధానాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు కృష్ణా వాటర్తో గోదావరి వాటర్ అనుసంధానం చేస్తే ఎవరికి నష్టం? తెలంగాణ నష్టమే కదా. తెలంగాణ ప్రాంతమే, తెలంగాణ రాష్ట్రమే నష్టపోతుంది. కాబట్టి గలగల గోదావరి వారింది బిరబిరా కృష్ణమ్మ ఉరుకుతుంది, మన చెలుకలు ఎడారి అని పాడుకున్నాం ఆ రోజు. ఇవాళ కూడా వలసలు పెరుగుతాయి, పంట ఎండిపోతుంది, పంట పొలాలు బీళ్లు భూములుగా మారుతాయి, తిరిగి వలసల తెలంగాణ మారుతుంది. ఇది కోటి రతనాల తెలంగాణ వీణను, కోటి రాగాల తెలంగాణ వీణ రైతులు సంబరపడే తెలంగాణగా కేసీఆర్ మారిస్తే ఇవాళ ఏమైంది అంటే కోటి గాయాల తెలంగాణ వీణగా 1.5 ఇయర్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మార్చినటువంటి ఘనాపాటి అని అనుకోవాల్సి వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు మా చర్చలో పాల్గొన్నందుకు. భుజంగారావు గారు చెప్పేది ఏంటంటే, మే నెలలో నీళ్లు పారించిన ఘనత కేసీఆర్ది, ప్రాజెక్టులు కట్టిన ఘనత కేసీఆర్ది,
కట్టిన ప్రాజెక్టులలో నీళ్లు వదిలేస్తున్న ఘనత రేవంత్ రెడ్డిది. దగ్గర దగ్గర 500 మంది రైతులు ఇప్పటికీ ఆత్మహత్య చేసుకున్నారు 1.5 ఇయర్లో. ఈ ప్రాజెక్టులని నీళ్లు ఇవ్వకపోవడం ఒక ఎత్తు అయితే, 1.5 సంవత్సరం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 1.5 సంవత్సరం నుంచి ఒక బ్యారేజీని 2 పిల్లలను ఎందుకు నిర్మాణాన్ని మళ్ళీ పునరుద్ధరించలేకపోతున్నారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ చేస్తున్నారు. దాంతోపాటు ఈ విచారణ ద్వారా, ఈ విచారణకు కేసీఆర్ హాజరు కాకపోయినా కేసీఆర్కు జరిగే నష్టం ఏమి లేదు. కానీ ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం కేవలం డైవర్షన్ కోసం జనం దృష్టి మేము నీళ్లు ఇవ్వలేకపోతున్నాము అని జనానికి ఎక్కడ అనుమానం వస్తుందో, ఆ నీళ్లు ఇవ్వకపోవడానికి కేసీఆరే కారణం అని డైవర్షన్ చేయడం కోసం మాత్రమే ఈ కార్యక్రమం చేస్తుంది అని చెప్తున్నారు. చూస్తూనే ఉండండి జిఆర్ విధాత న్యూస్. నమస్తే.